హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు రాయలసీమ స్పెషల్ ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో అండ్ ఆ కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది మనల్ని ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, వారి కోసమే. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. అందులోకి 2 టమోటాలు చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని అస్సలు వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా మిక్సీకి పట్టుకోవాలి. మీకు ఈ ఎర్రకారం బాగా రంగు రావాలనుకుంటే బ్యాడిగా మిరపకాయలు కానీ కారం లేని కాయలు కానీ యాడ్ చేసుకోండి. మిరపకాయలని ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మిక్సీకి పట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి మనం మిక్సీకి పట్టుకున్న ఆ ఎర్రకారంని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం అన్ని పచ్చి కూరగాయలని యాడ్ చేసుకున్నాం కదండి, టమోటా ఉల్లిపాయల్ని. ఇది కాస్త ఫ్రై అయితే పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. ఈ ఎర్రకారంని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గరిటె దోశ పిండిని యాడ్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎంత పలుచగా అయితే అంత పలుచగా ట్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా గీని యాడ్ చేసుకోవాలి. ఇది మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఇంకాస్త గీని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా దోశని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది మరొకసారి టర్న్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ ఎర్రకారంని దోశకి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశ బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అది చూసి ఫాలో అవ్వండి. ఇలా కారం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ దోశని ఎర్రకారంతో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్ర.